హాయ్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జెండర్ సెలెక్షన్ ఇన్ ఐవీఎఫ్ ఆర్ ఐయుఐ. చాలామంది మధ్యకాలంలో ఐవీఎఫ్లో అయినా సరే, ఐయుఐలో అయినా సరే ఏదైనా పాసిబిలిటీ ఉందా, మేల్ బేబీ అయినా ఫీమేల్ బేబీ అయినా సెలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చూసాను, నాకు ఒక బేబీ ఉంది, అమ్మాయి ఉంది, నాకు అబ్బాయి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, లేదు మాకు ఒక అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా. ఇప్పుడు ఇంకా ఏంటంటే చాలామంది ఇద్దరు అమ్మాయిల తర్వాత ట్యూబెక్టమీ చేయించి, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే ఆఫ్టర్ 4 years 5 years తర్వాత మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు మాకు అబ్బాయి కావాలనిపిస్తుంది, అబ్బాయిలో పెట్టే పాసిబిలిటీ ఏమన్నా ఉంటుందా, వచ్చే పాసిబిలిటీ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. మనము ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్ని స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవడం అనే మాట వాస్తవమే. కాకపోతే దాని క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోగలం, కానీ అట్ ద సేమ్ టైం మంచి ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకోగలం. కానీ బట్ జెండర్ సెలెక్షన్ అనేది మన ఇండియాలో అయితే అట్ ప్రెజెంట్ ఉన్న సినారియో అయితే 100% పాసిబుల్ కాదు. థ్యాంక్ యూ.